మేడం, నేను డాక్టర్ శ్రీవాణి, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఆర్ఎంసీ కాకినాడ. నేను ఇక్కడ 23rd జూన్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. అంతకుముందు నేను ఎస్ఎంసి విజయవాడలో వర్క్ చేసేదాన్ని. ఆన్ ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పరిస్థితి బాగానే ఉందండి, అంతా ఎస్ఎంసి విజయవాడలాగే ఉండింది. అంటే 8th జూలై నాడు నా దగ్గర కొంతమంది లేడీ స్టూడెంట్స్, వొకేషనల్ ఎంఎల్టీ పిల్లలు వచ్చి ఇలా కళ్యాణ్ చక్రవర్తి అనే ఎల్ఏతో మాకు ఇబ్బందికరంగా ఉంది. అతను ఏదైనా మాట్లాడాలంటే భుజాల మీద చెయ్యి వేసి తట్టి చెప్తున్నాడు. అది మాకు ఇబ్బందికరంగా ఉంది అనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. నేను వాళ్ళకి ధైర్యం చెప్పి నేను కళ్యాణ్ చక్రవర్తి అనే ఆయనకి వార్నింగ్ ఇస్తాను అని వాళ్ళకి చెప్పాను. సరే మేడం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను 9th జూలై మార్నింగ్ కళ్యాణ్ చక్రవర్తిని పిలిచి అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకొకసారి నా దగ్గర కంప్లైంట్ రాకూడదు, నీ బిహేవియర్ నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది, నీ బిహేవియర్ కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పాను. అతను అలాగే మేడం నేను ఇంక నుంచి సత్ప్రవర్తనతో ఉంటానని హామీ ఇచ్చి వెళ్ళాను. అంతవరకు నాకు తెలుసండి. నేను అతను 10th నుంచి 13th వరకు లీవ్ అప్లై చేశాడు. ఆ లీవ్, ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే ఆ లీవ్ క్యాన్సిల్ చేశాను. నిన్న పిలిపించాము ఆయన్ని, వచ్చాడు నిన్న. ఈ రోజు మార్నింగ్ నుంచి అతను డిపార్ట్మెంట్కి రాలేదు, సైన్ చేయలేదు, నన్ను కలవలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను క్యాన్సిల్ చేశాను. పెట్టాడు 10th నుంచి 13th వరకు ఎగ్జామ్స్ అని లీవ్ పెట్టాడు, నేను క్యాన్సిల్ చేసేసాను. అందుకే వచ్చింది మాత్రం ఒక 10-15 మంది పిల్లలు ఆ రోజు వచ్చారు. వాళ్ళలో 2-3 మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. అంతకుమించి నాకు మిగతా వాళ్ళు ఇబ్బంది పడినట్టు తెలియదు. బహుశా నేను ఇక్కడ చేరక ముందు ఏమన్నా జరిగిందేమో నాకు తెలియదు.